జపాన్లోని ఫుకుషిమా దాయిచి పరమాణు ప్లాంట్ రేడియో యాక్టివ్ నీటిని ప్రశాంత్ సాగర్లోకి విడుదల చేసింది. అయితే 2011లో సునామీ వచ్చిన సమయంలో ఈ ప్లాంట్ నుంచి పెద్ద ఎత్తున రేడియో యాక్టివ్ నీరు విడుదలయ్యింది. అయితే జపాన్లో ఎక్కువ శాతం ఈ నీటితోనే నిండిపోయింది. అయితే ఆ ప్రమాదకరమైన నీరు ఎటూ వెళ్లకపోవడంతో ఈ నీటిని పెద్ద మొత్తంలో సముద్రంలోకి విడుదల చేయాలని జపాన్ నిర్ణయించింది. జపాన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చాలా మంది వ్యతిరేకించారు. మా సమస్య తీరిపోయింది, జనం ప్రపంచం ఎటుపోతే నాకేంటి అన్న చందంగా జపాన్ ఈ ప్రమాదకరమైన రేడియో యాక్టివ్ నీటిని మొత్తాన్ని సముద్రంలోకి విడుదల చేశారు. ఈ ఘటనపై అమెరికా మరియు ఇతర ప్రపంచ దేశాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే ఇదే అదనుగా చూసి అమెరికా కూడా తమ దేశంలోని రేడియో యాక్టివ్ నీటిని విడుదల చేసి దాన్ని కూడా జపాన్ పై నెట్టేసింది. అసలు ఈ రేడియో యాక్టివ్ నీరంటే ఏమిటి, ఈ నీటిని సముద్రంలోకి రిలీజ్ చేస్తే వచ్చే సమస్య ఏమిటి అనే విషయాన్ని తెలుసుకునే ముందు మీరు ఈ ఛానల్ గనక మొట్టమొదట చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అయితే ఈ రేడియో యాక్టివ్ నీరు పరమాణువులు ఉత్పత్తి అయిన తర్వాత అవశేషాల రూపంలో ఇది తయారవుతుంది. ఇంకా కొంచెం సింపుల్గా తెలుసుకోవాలంటే మనం కట్టెల్ని కాల్చిన తర్వాత బొగ్గులు ఎలాగైతే వస్తాయో అలా రేడియో యాక్టివ్ నీరు అనేది తయారవుతుంది. ఈ రేడియో యాక్టివ్ నీరు అనేది మొత్తం 3 రూపాల్లో ఉంటుంది. ఒకటి గ్యాస్, రెండోది లిక్విడ్, మూడోది సాలిడ్ రూపంలో ఉంటుంది. అయితే ఈ నీరు ఎంత ప్రమాదకరమంటే మామూలుగా ఉండే నీరు కూడా దీంతో ప్రభావితమై నీరు చాలా కలుషితంగా మారుతుంది. ఇక ఆ నీటిని తాగితే మనుషులకు చాలా డేంజర్. అయితే ఇంతటి ప్రమాదకరమైన రేడియో యాక్టివ్ నీటిని సముద్రంలో విడుదల చేస్తే సముద్రంలో ఉన్న జీవరాశి అంతా చనిపోతాయి. ముఖ్యంగా చేపలకి బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఈ ప్రమాదకరమైన రేడియో యాక్టివ్ నీటిని తాగిన చేపల్ని మనుషులు తింటే క్యాన్సర్ రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. లీటర్ల రేడియో యాక్టివ్ నీటిని జపాన్ సముద్రంలోకి విడుదల చేసింది. విడుదల చేసిన నీరు ఎంత అంటే 500 ఒలింపిక్స్ స్విమ్మింగ్ పూల్స్ ని పూర్తి స్థాయిలో నింపగలం. అయితే ఈ నీటిని ఇలా అన్ని దేశాలు కూడా మెల్లమెల్లగా సముద్రంలోకి వదలడం ప్రారంభించాయి. దీంతో ఇక ఇటువంటి రేడియో యాక్టివ్ నీటిని సముద్రంలోకి వదలకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నాయి. అయితే రేడియో యాక్టివ్ నీటిని సముద్రంలోకి విడుదల చేయాలని జపాన్ నిర్ణయించుకున్న తర్వాత ఆ దేశ ప్రజలే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ నిర్ణయంతో జపాన్లోని మత్స్యకారులకి భారీగా నష్టం కలుగుతుంది కాబట్టి. అంతేకాక ఆ చేపల్ని తింటున్న జపాన్ ప్రజలు మెల్లమెల్లగా అందరూ ఆసుపత్రుల పాలవడం జరుగుతూ ఉంది. జపాన్లో 70% మంది చేపల్ని తింటారు. అంతేకాక పెద్ద సంఖ్యలో మత్స్య పరిశ్రమపై ఆధారపడిన ఉద్యోగులున్నారు. అయితే 2011లో జపాన్లో వచ్చిన సునామీతో రేడియో యాక్టివ్ నీటిని కలిగి ఉన్న రియాక్టర్లు పేలడంతో ఒక్కసారిగా ఆ రేడియో యాక్టివ్ నీరంతా వరద నీటితో కలిసిపోయాయి. దీంతో ఆ సమయంలో బయటపడ్డ చేపలపై పెద్ద ఎత్తున రేడియో యాక్టివ్ రసాయనాల శాతం ఎక్కువగా ఉంది. దీంతో ఒక్కసారిగా చేపలపై ఆధారపడ్డ ఉద్యోగులు అందరూ ఒక్కసారిగా రోడ్డును పట్టారు. అంతేగాక జపాన్ వేరే దేశాల నుంచి చేపల్ని కొనుగోలు చేయడం ప్రారంభించింది. అయితే ఈ రకమైన పరిస్థితి ఉండడంతో మత్స్యకారులు అమ్మడానికి కూడా కొంత నిరాకరిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో వరుసగా జపాన్లో తీవ్ర స్థాయిలో చేపల కొరత ఏర్పడింది. అయితే ఇలానే జపాన్ ప్రభుత్వం రేడియో యాక్టివ్ నీటిని ఎంతగా నిరసనలు వ్యక్తం చేస్తున్నా వెనకడుగు వేయకుండా అలానే చేస్తూనే ఉంది. ఇంకా చేపల వ్యాపారంపై ఆధారపడ్డ చిన్న వ్యాపారులు పెద్ద ఎత్తున నిరసనల హోరు పెంచారు. అయినా కూడా జపాన్ ప్రభుత్వం మాత్రం రేడియో యాక్టివ్ నీటిని సముద్రంలోకి విడుదల చేస్తూనే ఉంది. రేడియో యాక్టివ్ నీటిని తాగితే ఎందుకు మనుషులకి నష్టం? జపాన్ విడుదల చేస్తున్న ఈ రేడియో యాక్టివ్ నీటిని తాగితే మనుషులకి ఎందుకు నష్టం అనేది తెలుసుకుందాం. అయితే ఈ రేడియో యాక్టివ్ నీరు అనేది నీటిలోకి విడుదలవగానే అది కొంత ప్రాసెస్ జరిగి ట్రిటియం నీటిగా మారుతుంది. ట్రిటియం నీటిలో హైడ్రోజన్ శాతం ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఈ నీటిని తాగితే వెంటనే క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి. అయితే ఈ రకమైన డేంజరస్ నీటిని సముద్రంలోకి వదిలేయకుండా వేరే ఆప్షన్ లేదా అంటే శాస్త్రవేత్తలు మాత్రం వేరే ఆప్షన్ ఉంది అని దాని ప్రకారంగా ఈ రేడియో యాక్టివ్ నీటిని వదిలేయడం చేశారు. అయితే ఏం చేశారంటే రియాక్టర్లలో ఉండగానే వేడివేడిగా ఉన్న సమయంలో ఇందులో నుంచి ట్రిటియంని వేరు చేసి ఆ వేరైన నీటిని సముద్రంలోకి వదలడం మొదలుపెట్టారు. ఈ వేరు చేసిన నీరు అనేది అంత డేంజర్ కాదు. ఆ నీటిలో ట్రిటియం ఉంటేనే డేంజర్ కాబట్టి జపాన్ చేసిన ఈ కొత్త ప్రక్రియని అన్ని దేశాలు మొదలుపెట్టసాగాయి. ఒక్క బ్యారెల్లో 160 లీటర్ల నీరు నిల్వ చేయొచ్చు. ఏ దేశాలు ఎన్ని బ్యారెల నీటిని విడుదల చేస్తున్నాయి? జపాన్ దేశం 22 బ్యారెల నీటిని, ఫ్రాన్స్ 35 లీటర్ల నీరు, చైనా 87 బ్యారెల నీటిని, సౌత్ కొరియా 91 లీటర్ల నీటిని, చైనా 143 బ్యారెల నీటిని, కెనడా 220 బ్యారెల నీటిని, యూకే 390 బ్యారెల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నాయి.
అయితే ఇన్ని దేశాల కంటే జపాన్ ట్రిటియంని వేరు చేసిన నీటిని విడుదల చేస్తోంది. అయితే ఈ వేరు చేసిన నీరు అంత ప్రమాదకరం కాదు కాబట్టి సముద్రంలోని ఏ జీవాలకి ఎటువంటి హాని కలగలేదు. అయితే జపాన్ చెప్తున్న ఒక విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జపాన్ మాత్రం వర్షం పడినప్పుడు వర్షం నీటి నుంచి ట్రిటియం నీరు కూడా భూమి మీద పడుతుంది. మొత్తం ఆకాశం నుంచి 140 గ్రాముల నుంచి 200 గ్రాముల ట్రిటియం నీరు అనేది జపాన్లో కురుస్తుంది. అయితే మొదటి నుంచే ప్రశాంత్ సాగర్ సముద్రంలో 8400 గ్రాముల ట్రిటియం అనేది ఉంది. జపాన్లోని ఫుకుషిమాలో 3% కంటే తక్కువగా ట్రిటియం అనేది ఉంది. ఇలా ట్రిటియం వేరు చేసిన నీరనేది సముద్రంలోకి విడుదల చేస్తుండటంతో మెల్లమెల్లగా ట్రిటియం శాతం అనేది తగ్గుతూ వచ్చింది. ఏది ఏమైనా ప్రతి నెలా కూడా జపాన్ ఈ రేడియో యాక్టివ్ నీటిని విడుదల చేస్తూ వస్తోంది. ఇలాగే విడుదల చేసుకుంటూ పోతే భవిష్యత్తులో ఎటువంటి నష్టం అనేది ఉంటుంది అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.